అనేక మంది అభిప్రాయం ఏంటంటే యవ్వనం అనేది ఎంజాయ్మెంట్ కోసం, యవ్వనము దాటిన తర్వాతనే ఆధ్యాత్మికం అనేటువంటి తత్వము కలిగిన వారు చాలా మంది ఉంటారు. అయితే బైబిల్ ఏమని చెప్తుందంటే విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనములో యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని వ్రాయబడింది. యవ్వన కాలమున దేవుని కాడి మోయడం, సేవా కాడి మోయడం నరునికి మేలు, ఆ కాడి మోపిన వాడు యెహోవాయే అని వ్రాయబడింది. దేవుని ప్రియ జనాంగమ, దేవుడు మన మెడల మీద పెట్టే సేవ అనేటువంటి కాడి దేవుడే మన మెడల మీద ఉంచుతున్నాడంటే ఎంత గొప్ప ఆధిక్యత. పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఒక కాడి విరగగొడతాడు. మిద్యాను దినమున జరిగినట్టుగా ఆ యొక్క మిద్యాను కాడి విరగగొట్టేదానికి, అంటే ఆ సాతాను పెట్టినటువంటి కాడి విరగగొట్టేదానికి యేసు ప్రభు వచ్చాడు, వస్తాడు అని యెషయా 9లో ప్రవచించబడింది. అది మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడి, అంటే మిద్యాను యొక్క బరువు కాడి, అది సాతాను యొక్క కాడికి గుర్తుగా ఉంది. మన మీద సాతాను ఉంచిన కాడి, పాపం అనేటువంటి కాడి దేవుని కుమారుడు వచ్చి విరగొట్టాడు. యేసు ప్రభు వచ్చి ఎందుకు విరగొట్టాడు అంటే నీవు నేను మరి ఒక కాడి మన మెడల మీద ఉంచుకోవాలి అనే ఉద్దేశం చేత. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యవ్వనస్తులలో ప్రతి ఒక్కరూ ఒక తిమోతిగా మారాలి. బైబిల్లో పౌలు తిమోతిని చూచి యవ్వనుడా అన్నాడు. వాక్యంలో చూస్తే 2వ తిమోతి 2:3లో మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు అన్నాడు. ఆ మాట చెప్పే సమయానికి తిమోతి యవ్వనస్తుడు, పౌలు వృద్ధుడు. అయితే వృద్ధుడైన పౌలు అంటున్నాడు, ఓ యవ్వనస్తుడైన తిమోతి, నాతో కూడా నాలాగా ఒక వృద్ధాప్యంలో ఉండే నేను ఏ విధంగా క్రీస్తు కొరకే శ్రమ పడుతున్నానో యవనుడా నీవు కూడా అదే విధంగా శ్రమపడు అన్నాడు. యవనస్తులారా రక్షణ పొందండి, యవనస్తులారా సేవా కాడి భుజం మీద ఉంచుకోనండి, తల్లిదండ్రులారా రక్షణ పొందిన వాళ్ళారా యవనస్తుల కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.